మన పార్టీ అభిమానులు, మన కేసీఆర్ అభిమానులు, ఉద్యమకారులు, మన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత రేపు జెడ్పీటీసీ ఎన్నికలో, ఎంపీపీ ఎన్నికలో, ఎంపీటీసీ ఎన్నికలో వస్తాయి అనుకో, అది మన కార్యకర్తలే. కానీ మనం ఈ ఎస్ఐఆర్లో వాళ్ళ ఓట్లు నమోదు చేయించకపోతే రేపు అదృష్టం బాలేక 3 ఓట్లతో ఓడిపోయినాం అనుకో, అయ్యో ఇది ఒక్క 5 ఓట్లు రాపిస్తే గెలిచిపోదుం కదా అని వెనకసీరు బాధపడతామా పడమా? అరే అప్పుడు పొరపాటు అయిపోయి ఈ ఇల్లు ఎందుకో మిస్ చేసుకుంటుమి, అది ఎప్పుడు దెబ్బ తగిలినాకే అదికి వస్తుంది. మరి అట్లా చేసుకుందామా? అందుకే నేను మీతో అనేది ఏంటంటే, ఈ ప్రోగ్రాంను జాగ్రత్తగా ఎస్ఐఆర్ను మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సింపథైజర్స్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి ఓట్లను గ్రామంలో మిస్ కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి మనంత బలం లేదు, బలగం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మంచి బలగమున్న పార్టీ, బలమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ టెక్నికల్ గా గెలవచ్చు, 64 సీట్లు గెలవచ్చు, కానీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మనుషులు కూడా లేరు, పోటీ చేసే నాయకత్వం లేదు. 119 నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకత్వం ఉన్న ఒకే పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ వాళ్ళకైతే 12 మందం ఉండరు, కాంగ్రెస్ వాళ్ళకు చారణ మందం ఉండరు, కానీ 100కు 100% ఉన్న నాయకత్వం ఉన్న పార్టీ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ. సో మనం మంచిగా పనిచేసుకుందాం. ఇలా ఉద్యమం చేసింది మనం, రాష్ట్రం తెచ్చింది మనం, అభివృద్ధిలో నడిపింది మనం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా అర్థమవుతున్నాయి. ఇందాక చెప్పిన కెప్టెన్ సాబ్ ఆనాడు మంత్రి పదవికి ఇట్లా గడ్డిపోచే లెక్క రాజీనామా చేసిండు. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి సంగతి తెలుసా మీకు? ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసింది, వచ్చిన తెలంగాణ ఆగిపోయింది.